హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయల పాటి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టాపిక్ ముగ్గుల గురించే మాట్లాడుకుందాం. ముగ్గు అనేది ఇంటి వాకిలి ముందు కానీ లోపల కానీ ఎక్కడైనా సరే అందంగా అలంకరించే ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక భారతీయ సంప్రదాయం. ఇంటి ముందు వాకిలిని అందంగా ముగ్గుతో అలంకరించుకుంటే లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంట్లోకి అడుగు పెడుతుందని కొంతమంది నమ్మకం. అప్పట్లో ఇంటి ముందు పేడ నీళ్ళతో కల్లాపు చల్లి తడిగా ఉండగానే బియ్యపిండితో ముగ్గులు వేసేవారు. ఎక్కువగా స్త్రీలు వేసేవాళ్ళు. ఇప్పుడు గచ్చులు వేసిన ఇల్లు వచ్చేసాయి కాబట్టి ఇంటి లోపల బయట రెండు చోట్ల ముగ్గు రాళ్ళను శుద్ధరాళ్ళను తడిపి వేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది పెయింటింగ్తో కూడా వేస్తున్నారు. రోజు వేసుకోవాల్సిన అవసరం లేకుండా చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకల ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లుగా గదులలో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటున్నారు. అప్పట్లో ముగ్గు బియ్యపిండితో వేస్తే రాను బట్టీల ద్వారా నత్తగొల్లు ముగ్గురాలతో ముగ్గును తయారు చేయడం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు దీన్నే అధికంగా వాడుతున్నారు. ముగ్గులు చాలా రకాలుగా ఉంటాయి. సాంప్రదాయ ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, పండగ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రథం ముగ్గులు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. సాంప్రదాయ ముగ్గులు అంటే పేడతో కల్లాపు చల్లి నేలపై పెట్టేవి. డైలీ మార్నింగ్ అలవాటుగా పెడతారు. ఇవి చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడనున్న నమ్మకంతో వేసే ముగ్గులను సాంప్రదాయ ముగ్గులు అంటారు. రంగురంగుల ముగ్గులు అంటే కొన్ని విశేష సందర్భాలలో వివిధ రంగులను ఉపయోగిస్తారు. అంటే పోటీలు జరుగుతున్నప్పుడు కానీ, న్యూ ఇయర్స్కి కానీ, ఫెస్టివల్స్కి కానీ, ఇట్లా శుభకార్యాల్లో కానీ ఏదైనా సరే ఇలా కలర్స్ వాడి ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గుల్లో పక్షులు, జంతువులు, పువ్వులు ఇంకా రకరకాల ఆకారాలతో అందంగా గీస్తారు. సాధారణంగా ముగ్గులతోనే పండగల కళ వస్తుంది. సంక్రాంతి టైంలో పెట్టే ముగ్గులే వీటికి ఉదాహరణలు. కార్తీక మాసంలో ఎక్కువగా దీపాల ముగ్గులు వేస్తారు. తర్వాత ధనుర్మాసంలో నెలగంట ముగ్గులు అంటే లైన్స్ ఉండే రంగోలీ వేస్తారు. సంక్రాంతి టైంలో వేసే ముగ్గులను బంతిపూలు, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. చుక్కల ముగ్గులు ఫస్ట్ చుక్కలు పెట్టి నెక్స్ట్ వాటిని కలుపుతూ ముగ్గు వేస్తారు. చుక్కల సంఖ్యను బట్టి ముగ్గులను వివరిస్తారు. సరి చుక్క ముగ్గులు, మధ్య చుక్క ముగ్గులు ఇట్లా ఉంటాయి. రథం ముగ్గులు సంక్రాంతి చివరి రోజున వేసే రథం పక్క ఇంటి వారి రథానికి కలుపుతూ ఒక లైన్ లాగా గీస్తారు, తాడు కలిపినట్లుగా. అలా ఆ పక్కవారికి అలా అందరూ యూనిటీగా ఉన్నట్లుగా గుర్తు కోసం అందరి రథాలు కలుపుతూ వేస్తారు. ముగ్గుల గురించి ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.